అంతేకాకుండా మీరు ఊహించనటువంటి పరిణామము ఏదో జరగబోతూ ఉన్నది, ఒక అద్భుతమైనటువంటిది మీ జీవితంలో ఒక మెలిక తిరగబోతూ ఉన్నది అనేటువంటిది చెప్పవచ్చును. అది ఏ విధముగా అనేటువంటిది చెప్పలేము, కానీ ఆ లగ్నాన్ని బట్టి ఆ జాతకాన్ని బట్టి మనకు తెలుస్తుంది గాక. అందువలన ఒక ఊహించని మలుపు అయితే తిరుగుతుంది అనేది తెలుస్తూ ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించుకోవాలి, మాకు మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్ళు కార్తీక మాసము ఇంకా ఉంది కాబట్టి కార్తీక మాసములో మీరు పాటించాల్సినటువంటిది ఏమిటి అంటే బియ్యము బెల్లము అనేటువంటిది ఇచ్చి పొంగలి అనేటువంటిది తీపి పొంగలి పరమేశ్వరుడికి పెట్టే విధముగా దానికి కావాల్సినటువంటి పదార్థాలు ఇవ్వండి. ఆలయాల్లో శివాలయాల్లో నలుగురికి ఆ తీపి పదార్థము ప్రసాదములాగా పంచడం ఎప్పుడైతే జరుగుతుందో తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది. మీ దోషాలన్నీ కూడా పోతాయి అని తెలియజేస్తూ జయోస్తు.